మరి ఆతతాయుల్ని చంపితే ఏం లాభం చెప్పు? కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆతతాయి అయిన వాడిని మరొక ఆలోచన లేకుండా సంహరించాలి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. నిజానికి యుద్ధంకి సంబంధించిన వాళ్ళని తీర్చిదిద్దేటప్పుడు వాళ్ళకి సంబంధించిన మంత్రిత్వ శాఖలో ఉన్న వాళ్ళకి ముందు ఈ శ్లోకం రాసి ఇచ్చేయాలి. ఎవడు ఆయుధం పట్టుకొచ్చి నిన్ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తాడో, అంతేగాని మన దేశంలో చొరవడి మన దేశం వాళ్ళని నిర్దాక్షిణ్యం కాల్చేసిన తర్వాత కూడా చర్చలు చేయాలి అనకూడదు. ఆతతాయల్ని ఉన్న పాటును సంహరించాలనేది ధర్మశాస్త్రం. ఆతతాయలు ఎవరు అంటే ఆయుధం పట్టి చంపడానికి వచ్చేవాడు, నిప్పు పెట్టేవాడు, విషం పెట్టేవాడు, ధనం అపహరించేవాడు, అంటే మన సంపదను అపహరించేవాడు, భూమిని అపహరించేవాడు, భార్యను అపహరించేవాడు, మొత్తం 6 లక్షణాలు ఉన్నవారిని ఆతతాయులు అంటారు. షడేతే ఆతతాయిన 6 లక్షణాలు. ఇందులో ఒక్కడినైనా సరే ఆతతాయుడు అనాలి. ఇంతవరకు భారతాన్ని సమీక్షిస్తే 6 లక్షణాలు ఉన్నవాళ్లే కౌరవులు. అవునా లేదా చెప్పండి? ఇందులో ఏం చేయలేదు. నిప్పు పెట్టుట, విషం పెట్టుట, ఆయుధం పట్టి యుద్ధమునకు వచ్చుట, ధనం అపహరించుట, రాజ్యం భూమిని అపహరించుట, భార్యను అపహరించుట, ఏం చేయలేదు. సరిపోయేది కదా. అయినప్పటికీ మనవాళ్ళు కదా అనుకోవడం మానసికమైన బలహీనత. అందుకే దయ కూడా ఒక బలహీన గుణం కింద చెప్పారు. ఇది ఆలోచించవలసింది. అరే దయ 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 చాలా గొప్పదంటారు కదా. కరుణ అంటే కరుణ మోహాన్ని కలిగిస్తుంది అని ఒక మాట ఉన్నదండి. దయ వల్ల మోహం ఏర్పడుతుంది. అందుకే అపార కరుణామయుడై అహింసే ప్రధానము అని మాట్లాడడం వల్ల దేశానికి పట్టిన అరిష్టం అంతా ఇంత కాదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే దయ కూడా ఒక విధంగా మోహానికి కారణమై మోహం మన పతనానికి కూడా కారణమవుతుంది. కనుక దయ స్థానం బట్టి దయ అనేది వినియోగింపబడుతుంది. దయ తప్పు కాదు. ఎప్పుడు ఎక్కడ ఎవరి యందు చూపించాలో దాన్ని బట్టి. అస్థానపతితం కారాదు కదా. వర్షం కూడా చాలా మంచిదే. ఎప్పుడు పడాలి, అంత పడాలి, ఎక్కడ పడాలో ఉంది. అవునా లేదా? దయ కూడా అలాంటిదే.